అందరికీ నమస్తే. గద్వాల ఎమ్మెల్యే ఒక విచిత్రమైన కేసు పెట్టుకుంది పోలీస్ స్టేషన్లో. ఆ కేసును చూసిన తర్వాత అందరు ఏమని సడరీ చేస్తున్నారంటే ఇంకా నీ మీద నువ్వే కేసు పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు నీ మీద నువ్వే కేసు పెట్టుకోవాలి. గద్వాలలో జనం ఏమనుకుంటారు తెలుసా? కృష్ణమోహన్ రెడ్డి మంచిగా ఉంటుండే మెంటల్ బ్యాలెన్స్ తప్పిండా అనుకుంటున్నారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్ పోతాడా అనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏమో దృశ్యం సినిమా అంతమంది చెప్పినాం కదా, సుప్రీంకోర్టుకు దృశ్యం సినిమా చూపించేందుకు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు. 10 మంది ఎమ్మెల్యేలు రెడీ చేసుకున్నారు పార్టీ మారిన వాళ్ళు. దానిలో గద్వాల ఎమ్మెల్యే అమలు చేస్తుండు కృష్ణమోహన్ రెడ్డి. ఈ వీడియో షో మీకు అందరికీ విజ్ఞప్తి, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, కిందనే రైట్ సైడ్లో మీరు చూస్తుంటే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సిగ్నల్ టీవీకి మద్దతు ఇవ్వండి, సిగ్నల్ టీవీకి అండగా నిలవండి. చాలామంది సిగ్నల్ టీవీ మీద పగతో ఉన్నారు. మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా పగతో ఉండొచ్చు బహుశా, ఎందుకంటే చాలా వార్తలు వేస్తుంటాము. కాబట్టి మీరు మాకు మద్దతు నిలవాల్సిందిగా కోరుతున్నాం. ఇక వీడియోలోకి పోతే, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారంటే ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి? గద్వాల జనం మీరే చెప్పండి. మీరే కదా ఓట్లేసి గెలిపించింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇది క్విజ్. లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఈ వార్త చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసి ఏం చెప్తారు? కాంగ్రెస్ అని చెప్తారు. నో డౌట్, ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నా, ఎందుకంటే అందరూ కాంగ్రెస్ అనే చెప్తారు. కానీ ఆయన పోలీస్ స్టేషన్లో కేసు ఏం పెట్టింది తెలుసా? కొందరు కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద ఆయన ఫోటో వేస్తున్నారంట, అందుకని కేసు పెట్టిండు. అది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎవరి మీద పెట్టిండినా? గద్వాల టౌను, జోగులాంబ, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటరామరెడ్డి ఎవరి మీద కేసు పెట్టిండు పోలీస్ స్టేషన్లో. ఏమనంటే, మీరు గుర్తించండి, నా ప్రమేయం లేకుండా, నాకు సంబంధం లేకుండానే కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద నా ఫోటో వాడుతున్నారు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కదా అని చెప్తున్నాను. ఆయన చెప్పినట్టే కదా దానికి అర్థం. కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద ఆయన సంబంధం లేకుండా ఫోటో వేస్తున్నారని ఆయన ఉద్దేశం. ఆయనకు జనం కార్యకర్తలు పాపం, మీరు కాంగ్రెస్లో ఉన్నారనుకొని కాంగ్రెస్ కార్యకర్తలే పెడతారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు పోస్టులు పెట్టారు, రాహుల్ గాంధీ ఫోటో ఉన్న దగ్గర మీ ఫోటో పెట్టారు. కానీ పెడుతున్నారు అంటే కాంగ్రెస్ కార్యకర్తలే. ఇంకా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొచ్చి తొక్క తొడిమే తోలు ఈ 3 తీస్తే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద కొంచెం నీతి నిజాయితీ ఉడే అని మనం నమ్మొచ్చు, నిజాయితీ ఉన్నోడే అని. లేదు ఉత్తగా జనాల కోసం కేసు పెట్టినంటే పెద్ద డ్రామా ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. డ్రామాలో పాత్ర అయినది ఈయన పాత్ర, కృష్ణమోహన్ రెడ్డిలో ఒక పాత్ర. మనిషి మంచోడే, కానీ ఈ మధ్య ఈ దీనిలో ఏరిన తర్వాత ఈ ఏమంటారు తప్పించుకోనికే, ఈ సుప్రీంకోర్టులో తప్పించుకోనికే ఇవన్నీ దొంగేసి ఆయన చేస్తుంది పాపం. ఆయనకి ఏంటంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. సరే, ఆ కేసు గురించి మాట్లాడకన్నా ముందు మీకు విషయాలు చెప్పాలి. ఇది ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి ఫేస్బుక్ ఇది ఏమని ఉంది? గద్వాల నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇగో ఇక్కడ ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దీపదాస్ మున్షి, ఇంకెవరెవరు అందరు ఆ జిల్లా వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, ఆయన దోస్తులు అంతా ఉన్నారు. ఇదేంది? మహాశివరాత్రి శుభాకాంక్షలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల శాసనసభ సభ్యులు, హ్యాపీ మహాశివరాత్రి. ఎవరు ఫోటోలు ఉన్నాయిడా? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా రేవంత్ రెడ్డి ఫోటో ఈయన ఫోటో వేసుకుంటారా? పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో, హరీష్ రావు ఫోటో అవి వేసుకుంటారా? వాళ్ళ ఫోటోలు వేసుకోరు, వీళ్ళ ఫోటోలు వేసుకోరు. ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ ఫోటోలు వేసుకుంటారు. మరి ఈ మహాశివరాత్రి ఎప్పుడైంది? నిన్నే కదా. ఇంకా మన ఉపవాసం ఇడిసి ఇంకా 24 గంటలు కూడా కాలే, ఈ ఫ్లెక్సీ కూడా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఈయననే కేసు పెట్టుకోవాలి. నేను బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీ మీద నా ఫోటో నేనే వేసుకున్నా, నా ఫేస్బుక్లో రేవంత్ రెడ్డి ఫోటో నేనే పెట్టుకున్నా, కాబట్టి నా మీద కేసు పెట్టరు, అరెస్ట్ చేయండి, నా తొడి మీద ఇయ్యరు అని చెప్పేసి కేసు పెట్టాలి ఈయన. అప్పుడు మీకు నిజాయితీ ఉన్నట్లు. లేకపోతే ఇదంతా వేస్ట్ అని అర్థం. ఎమ్మెల్యే నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అగ్ని పరీక్ష దుంకాలే, ఓ పెద్ద అగ్నిగుండం తయారు చేసుకుని దాంట్లో దుంకాలి. ఇప్పుడు అట్లాంటి పరీక్ష పెట్టుకున్నాడు ఆయన్ని. ఏంది ఈయన బాధ అంటే, ఈయననే కాదు మిగతా 9 మంది కూడా అదే డ్రామా చేస్తున్నారు, కాకపోతే కొద్దిగా అడ్వాన్స్ ఉన్నాడు అంతే. సుప్రీంకోర్టులో రేపు మార్చి 4 కూడా హియరింగ్ ఉంది. దగ్గర పడే కేసులు ఈ నెల కాకపోతే వచ్చే నెలనో ఇది శాక్ కొట్టేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే వ్యవహారం అట్లా నడుస్తుంది. సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది ఈ విషయంలో. ఇక్కడ కాదు, లాస్ట్ మహారాష్ట్ర, మణిపూర్ అక్కడిక్కడ జరిగిన సంఘటనలు మనం లాస్ట్ 2021 తర్వాత ఇట్లాంటి పరిస్థితి. 21 కన్నా ముందు వేరు, 21 తర్వాత వేరు. ప్లస్ వీళ్ళు 10 మంది ఏరిండ్రు, ఇంకొక 16 మంది ఏరితే తప్పించుకోవచ్చు. కానీ చేరేతో ఎవరు లేరు ఇప్పుడు కాంగ్రెస్లో.
అయితే ఇక సుప్రీంకోర్టును నమ్మించాలి, మేము కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్లో ఉన్నాం, మేము బీఆర్ఎస్లో ఉన్నామని సుప్రీంకోర్టును నమ్మించనీకే ఈ దృశ్యం సినిమా అంతా నడిపిస్తున్నారు. దానిలో ఇదొక భాగం. అయితే ఇంకొక ప్లాన్ కూడా ఉంది. ఉప ఎన్నికకు భయపడుతున్నారు. బై ఎలక్షన్ వస్తే తాడ తీస్తారు జనమని భయపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వీళ్ళకి అటాచ్మెంట్ అయ్యి లేరు. బీఆర్ఎస్ వాళ్ళు పగతో ఉన్నారు. ఈసారి కనుక రాని బిడ్డ మన పందెం కోడింగ్ వచ్చినట్టు కోస్తామంటున్నారు. అట్లున్నది కథ. అట్లే ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో ఏరినప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లే ఉన్నారు, కత్తులు నూరుకుంటూ ఉన్నారు. మా ఓట్లతోన, మా శ్రమతోన, మా కష్టంతోన గెలిచి మమ్మల్ని అందరూ వదిలేసి నీ లాభం చూసుకొని ఆ పార్టీ కోతావా అని ఏ పార్టీ కార్యకర్తలైనా అట్లే ఉంటారు. అంతకుముందు అందుకే అంటున్నా, అంతకుముందు బీఆర్ఎస్ చేరినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అట్లే పనులు నూరినారు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు పనులు నూరుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా ఉంటుంది, అవతల తలకాయలు లేపినంత పనిచేస్తారు. వీళ్ళేముండదు, అభ్యర్థులు ఏం చెయ్యరు. వీళ్ళు ఎంతసేపటికి పైసలు అది చూసుకుంటారు. కానీ కింద కార్యకర్తలు, గల్లీ స్థాయి కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి, టౌన్లో ఉండేవాళ్ళు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు మొత్తం దోస్తానికి ఇస్తానంతా వదిలేసి రాజకీయంలో దిగిన వాళ్ళందరూ దోస్తాను కూడా పక్కన పెట్టి దేక్లేంగంటే దేక్లేంగి మా కృష్ణమోహన్ అన్న వీరుడు ధీరుడు అని చెప్తుంటారు. తీరా చూస్తే వాళ్ళందరూ కష్టం ఉంటారు కదా, ఉన్నారు. ఈసారి రాని బిడ్డ నీ తోకో కట్ చేస్తామని ఉన్నారు. ప్రతి దగ్గర ఉన్నారు. అట్లా అంతకుముందు కూడా 12 మంది చేరితే 2 గెలిచిర్రు, 10 మంది తోకో కోసిర్రు. ఇది ఎప్పుడు మంచిది కాదు పార్టీ మారే వ్యవహారం. ఇక వాళ్ళంతా అట్లా ఉన్నారు. అందుకే బై ఎలక్షన్ అంటే భయం, గుండె గుబేల్. ఉప ఎన్నిక వచ్చిందంటే మళ్ళీ చెప్పిన కదా, ఒక ప్రసవం కష్టాలే ఉంటాయి. కాబట్టి ఉప ఎన్నిక రాకూడదు. లేకపోతే ఆయన ఇంకొక వ్యవహారం కూడా ఉండొచ్చు. ఏముండొచ్చు అంటే బహుశా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉండకపోవచ్చు. మమ్మల్ని గెలిపిస్తాడు, మా పోటు మమ్మల్ని గెలిపిస్తాడు, మా పోటు మొగోడు మమ్మల్ని గెలిపిస్తాడని నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి వ్యవహారం నడిపిస్తారు. మమ్మల్ని గెలిపిస్తారు అవతలలో నేను నమ్మకం ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ చేరినవా రాండి, ఎవరు వస్తారో, నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పుకుంటారు. అవతల గెలుస్తామన్న నమ్మకం లేనప్పుడు, మనం ఎవరైతే నమ్ముకున్నామో వాళ్ళు మనం గెలిపిస్తారన్న నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తారు. ఇట్లాంటి గేమ్లు, దొంగ గేమ్లు ఆడతారు. అందుకే ఇప్పుడు గెలుస్తామనే నమ్మకం లేదు, గెలిపిస్తారు మా ఊళ్ళో అనే నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యవహారం నడుస్తుంది. ఇంకా గద్వాలలో ఈయన మీద ఓడిపోయిన కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంది, సరితా తిరుపతయ్య యాదవ్. ఆమె మంచి పట్టుబట్టుకుంది కాంగ్రెస్ను. కాంగ్రెస్లో ఎవ్వరు జూబల దగ్గర పోకుండా ఆపుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా రేపు బై ఎలక్షన్ వస్తే ఈయన తోలు తీయాలని చూస్తుంది ఆమె. మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి అనేది ఆయన మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయదు, ఇదే లాస్ట్ చేయాలనేది సరితా తిరుపతి యాదవ్ వాళ్ళు మంచి ప్లాన్తో ఉన్నారు. ఇంకా ఇట్లా గెలిపిస్తారన్న నమ్మకం లేదు, గెలుస్తామన్న నమ్మకం లేదు, పక్కనోడు సాగిస్తారన్న నమ్మకం లేదు, బీఆర్ఎస్ వల్ల సపోర్ట్ లేదు, కాంగ్రెస్ వల్ల సపోర్ట్ లేదు. ఎవరు ఏం లేనప్పుడు ఇట్లా పోలీస్ కేసులు ఎవరికి వాళ్ళకు కేసులు పెట్టుకొని అసలు ఏడిపోతారు కూడా అర్థమైతే లేదు. గద్వాలలో మాత్రం చాలా విచిత్రమైన పాలిటిక్స్ జనం చూస్తున్నారు. గద్వాలలో ప్రత్యర్థుల మీద కూరికిన ఎమ్మెల్యేలను చూసినారు. గద్వాల కొద్ది పౌరుషాల గడ్డ. గద్వాల అంత ఈజీ కాదు. గద్వాల జేజమ్మ తెలుసు కదా, కోట ఉంటుంది. ఒక ప్రాణం పోయినా మాట మీద ఉంటారు గద్వాల. ప్రాణం పోయినా మంచికి మడు మంచి, చెడుకు చెడు. మంచిగుంటే ప్రాణం ఇస్తారు, చెడుకు పోతే ఎంత దూరమైనా పోతారు. కొంచెం రాయలసీమ లక్షణాలు ఉంటాయి బాగా గద్వాల ఏరియాలో. దొంగ డ్రామాలు ఆడితే తెగిడిస్తారు వాళ్ళు కూడా. ఎనీవే గద్వాల మొత్తం చాలా విచిత్రమైన పాలిటిక్స్. కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు ఆయన మీద ఆయన కేసు పెట్టుకుంటారో చూద్దాం. బట్ ఉప ఎన్నిక వస్తుంది, గద్వాల జనం వేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.